శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి అక్టోబర్ 9 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పాత పాటేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త సమస్యలు, వ్యాపార సమస్యలు, రాజకీయ సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించండి. మన గురుగారి పేరు వచ్చి రామదాస్ స్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు. అందంతో పాటు చాలా తెలివితేటలతో చాలా గొప్ప సౌందర్యాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. అలాగే ఈ రాశి వారు మాట్లాడే తీరు ఎంతో మృదువుగా ప్రేమతో నిండి ఉంటుంది. ఎవరి మనసు నొప్పించకూడదని ఎంత కష్టమైనా నిశ్శబ్దంగా భరిస్తారు. వీరికి అబద్ధం అంటే అసహ్యం కాబట్టి ఏదైనా విషయాన్ని నిజాయితీతోనే చెప్తారు. తాము నమ్మిన ఇష్టపడిన వారి కోసము ఎంతటి త్యాగానైనా కూడా చేస్తారు. అవసరమైతే ప్రాణం కూడా అర్పించగలరని చెప్పొచ్చు. వీరు నమ్మిందే ధ్యేయంగా ఏ పడైనా కూడా కష్టంతో చేస్తారని చెప్పొచ్చు. రేపటి రోజున వీరి జీవితంలో జాతకం ప్రకారము దినఫలితాల ప్రకారం కూడా వీరి యొక్క జాతకంలో ప్రత్యేకంగా ఇతరుల సుఖం కోసము తాము కష్టపడడం వీరికి సహజం. కుటుంబ బంధువులు, స్నేహితుల కోసము నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు, నష్టాలు ఎదురైనా కానీ మళ్ళీ లేచి నిలబడే శక్తి కూడా వీళ్ళు ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ రాశివారు బయటికి ఎల్లప్పుడూ కూడా నవ్వుతూ కనిపిస్తారు. కానీ ఆ నవ్వులు వెనుకొని దాగి ఉన్న బాధలు, కష్టాలు చాలా ఉంటాయండి. తమ బాధను ఎవరికి చెప్పకుండా మౌనంగా మోయటము వీరికి అలవాటు. చిన్ననాటి నుండే పేదరికం, కష్టాల వాతావరణంలో పెరిగిన వారి ఆత్మస్థైర్యం తగ్గదు. కాలం గడిచే కొద్దీ శ్రమ, ఓర్పు, పట్టుదలతో మంచి జీవితాన్ని సాధిస్తారు. చంద్రుడు కర్కాటక రాశిలోకి అధిపతి కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అదే విషయంలో అదే సమయంలో ఈ రేపటిలో నా వీళ్ళకి అదృష్టం కూడా అనుసరిస్తుంది. ప్రత్యేకంగా వచ్చే రోజులు వీరికి శుభప్రదంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరంగా లాభాలు వస్తాయి. ఇంట్లో శుభవార్తలు వినిపిస్తాయి. కొత్త మార్పులు చోటు చేసుకొని కష్టాలు తొలగిపోతాయి. కుటుంబంలో కలహాలు తగ్గి సైక్యత పెరుగుతుంది. ఇంట్లో సంపదలు, సౌభాగ్యం పెరుగుతాయి. వ్యాపారం చేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తల కోసం వస్తాయి. ఇక ఈ రాశివారు సహజంగానే కరుణా గుణం కలిగినవారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు వీరి పక్కన ఉండి సాయించడానికి వెనుకాడరు. స్వార్థం వీరికి దూరంగా తమ సుఖం కన్నా కూడా ఇతరుల సుఖం ముఖ్యమని భావిస్తూ ఉంటారు. అందుకే వీరిని చూసిన ప్రతి ఒక్కరు గౌరవిస్తారు, ప్రేమిస్తారు. వీరికి కళాత్మక, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. చదువులోనూ పనిలోనూ ఏకాగ్రతతో ముందుకు సాగుతూ ఉంటారు. భవిష్యత్తులో కుటుంబానికి మంచి పేరు, గౌరవం తీసుకొస్తారు. వీరికి ఒకసారి కష్టాలు వచ్చినా ఆ తర్వాత వచ్చే విజయాలు మరింత గొప్పగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఒక ప్రత్యేక స్వభావం కలిగిన వారని చెప్పుకోవచ్చు. వీరిని ఒక్కసారి నమ్మితే ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేయరు. తమపై ఆధారపడిన వారిని రక్షించడానికి, తోడుగా ఉండటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే ముందు సహాయం చేసేవారు వీరి అని చెప్పొచ్చు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే వీరిని ఎక్కువగా మోసం చేసేది వీరు హృదయపూర్వకంగా ప్రేమించిన వారే. ఆపదలు వచ్చినప్పుడు చాలాసార్లు వీరికి సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఆ సమయంలోనే ఒంటరిగా మౌనంగా భరించాల్సి వస్తుంది. కానీ వీరి వెనుక ఎల్లప్పుడూ ఒక దేవుని అనుగ్రహం ఉంటుంది. ఆ దైవబలం వీరికి ఎన్నిసార్లు రక్షించి ముందుకు నడిపించింది. ప్రత్యేకంగా రేపటి రోజు ఈ దేవుని కరుణ వీరిపై మరింత ఎక్కువగా ఉండబోతుంది. దాని ఫలితంగా అదృష్టం వారి జీవితంలో ప్రవహిస్తుంది. ఎప్పటి వరకు వీరిని కృంగదీసిన కష్టాలు, బాధలు ఒక్కోటిగా తొలగిపోతాయి. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చేస్తున్న ప్రతి పనిలో మంచి ఫలితాలు, లాభాలు వస్తాయి. ఇంట్లో ధనం పెరుగుతుంది. ఆర్థిక పరంగా కొత్త అవకాశాలు దొరుకుతాయి. ధనలాభాలు వరుసగా కలుగుతూ ఉంటాయి. ఇక ఈ ఆశీర్వాదం వెనుకున్న దేవుడు ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ వీరిని విడిచిపెట్టరని పరమదేవుడండి. ఇంకా ఒక విశేషం ఏమిటంటే కనుక ఈ రాశి వారికి సహజంగానే ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఉంటుంది. వీరిని ఎవరు బలవంతం చేయలేరు. ఎవరైనా చెప్పినట్లుగా వారు గుడ్డిగా చేయరు. ఏది చేయాలి, ఏది చేయకూడదో ఉన్న తాము నిర్ణయించుకుంటారు.
మనసులో నిశ్చయించుకున్న పని తప్పకుండా పూర్తి చేస్తారు. కష్టాలు ఎంత వచ్చినా వెనక్కి తగ్గకుండా శ్రమిస్తారు. లొంగిపోవడము వీరికి అలవాటు కాదండి. పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసము వీరిని ఎప్పటికీ విజయపథంలో నడిపిస్తాయి. ఇక ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైన స్వభావం కూడా ఉంది. వీరు తమను విలువలేని చోట ఒక్క నిమిషం కూడా గడపరు. తమ కృషికి తగిన గౌరవం, ఫలితము లభించకపోతే అక్కడి నుంచి వెనక్కి తగ్గడంలో ఎలాంటి సందేహం కూడా ఉండదండి. వీరికి కష్టాంతైన ఫలితం తప్పక దొరుకుతుంది. కాలం అనుకూలంగా ఉన్నప్పుడు అదృష్టం వారి వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఎంతో శుభప్రదంగా మారబోతుంది. ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు వారిని ఇబ్బంది పెట్టిన సమస్యలు ఒక్కోటిగా తొలగిపోతాయి. డబ్బు పరంగా బలమైన స్థిరత్వం వస్తుంది. ఇంట్లో వరుసగా శుభవార్తలు వినిపిస్తాయి. చాలా కాలంగా పట్టిన దరిద్రం అంతా పోయి కొత్త ఉజ్వల రోజులైతే మొదలవబోతున్నాయి. అప్పుల బాధలు తగ్గిపోతాయి. ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. మిగతా జీవితము తాము అనుకున్నట్లుగానే ముందుకు సాగుతూ ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే సమయం కూడా ఉందండి. కొత్త అవకాశాలు దొరుకుతాయి. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు చదువులో విజయాలు లభిస్తాయి. తాము కోరుకున్నంత స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త లాభాలు, పెద్ద లాభాలు కూడా రాబోతున్నాయి. ఎలాంటి అడ్డంకులు ఎదురుకావు. ఉద్యోగస్తులకు రేపటి రోజున బంగారు కలవని జీతాలు పెరగబోతున్నాయి. ప్రమోషన్ల అవకాశాలు వస్తాయి. తమ కష్టాన్ని గుర్తించే అధికారి, సహచరులు లభిస్తారు. ఇప్పటి వరకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు కూడా రేపటి రోజున శుభవార్తలు వినబోతున్నారు. వారి కళలు నిజం కాబోతున్నాయి. ఇక ఈ రాశి వారు సహజంగానే తెలివితేటలు ఎక్కువ కలిగిన వారిని చెప్పాం కదండి. ఏ పని చేసినా కూడా కేవలము శ్రమతోనే కాకుండా తెలివితో చేస్తారు. ఈ చాతుర్యం వారిని ఎప్పుడూ విజయవంతం చేస్తుంది. వీరికి ఉన్న ఆలోచన శక్తి, ఓర్పు, పట్టుదల ఇవే వారి నిజమైన బలాలు. ఇక ఈ రాశివారు హృదయపూర్వకంగా నమ్మకం పెట్టుకుంటే స్వభావం కలిగిన వారని చెప్పచ్చు. ఇది వారి గొప్పతనం కూడా. అయినప్పటికీ కొన్నిసార్లు ఈ నమ్మకం కారణంగానే మోసపోతూ ఉంటారు. అయినా ఆ మోసాలు వారి భవిష్యత్తును చెడగొట్టవు. ఎందుకంటే ఈ రాశి వారికి దైవానుగ్రహం ఎప్పుడు కూడా తోడుగానే ఉంటుందండి. ప్రత్యేకంగా రేపటి రోజున ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. వీరి మీద సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం కురిపిస్తున్నారు. రేపటి రోజున విష్ణుదేవుడు వారి ఇంట్లోనే కొలువై ఉంటాడని పురాణాలు సైతం చెప్తున్నాయి. ఆయన కరుణతో అఖండ అదృష్టం లభిస్తుంది. జీవితంలో ఎన్నో ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయి. దీర్ఘకాలంగా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్య సంపదలు, సుఖ సౌకర్యాలు చేరుతాయి. ఇక ఈ దేవుని అనుగ్రహం మరింత బలంగా పొందాలంటే మీరు సులభమైన ఆచారాలు పాటించాలి. రేపటి రోజున మీరు చక్కగా ఇంటిని పసుపు నీళ్ళతో శుభ్రపరచుకోవాలి. ఇల్లు పవిత్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ఆ తర్వాత విష్ణుదేవునికి పూజ చేయాలి. ఆయనకు తెలుపు రంగు పూలంటే చాలా ఇష్టం. కాబట్టి తెల్లని పూలతో పూజ చేస్తే ఆయన ఆనందిస్తాడు. అలా చేసిన వారికి విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం అనేది ప్రసాదిస్తారండి. దీని ఫలితంగా జీవితంలో ఇకపై లోటు అనేది ఉండదు. దారిద్ర్యం పూర్తిగా తొలగిపోతుంది. పేదరికం స్థానంలో ఐశ్వర్యం ప్రవహిస్తుంది. ఇక రేపటి రోజు ధనలాభాలు వరుసగా కలగబోతున్నాయి. ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే రేపటి రోజున ఈ రాశి వారికి విష్ణుదేవునికి తప్పక పూజ చేసుకోవాలి. విష్ణుదేవుని అంశతోనే పుట్టినవారు కాబట్టి ఈ రాశివారు, అందుకే ఆయన ఎప్పటికీ వీరికి తోడుగా ఉంటాడని చెప్పచ్చు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా శుభప్రదంగా అయితే ఉండబోతుందండి. రేపటి రోజున మీరు చేసే ఏ పనైనా కూడా విజయవంతం అయితే అవుతుంది. మీరు రేపటి రోజున ఎప్పుడు కూడా కొన్నిసార్లు వారి ఇంటి చుట్టూ కూడా తిరిగి వెళ్ళిపోతారని చెప్పచ్చు. పురాణాలు, విశ్వాసాలు కూడా ఉన్నాయండి. ఇప్పటి వరకు వీరిని ఎన్నో ప్రమాదాలు రక్షించింది కూడా ఆ విష్ణుమూర్తి అని చెప్పచ్చు. ఎప్పుడు కూడా కాపాడుతుంటాడు. ఆయన ఎన్నో అడ్డంకులు తొలగించి వీరిని సురక్షితంగా ముందుకు నడిపించారు. వీరికి సహజంగానే ఉండే ధైర్యం ఎక్కువ. ఎవరికి భయపడకుండా ధైర్యంగా నిలబడతారు. వారి కళ్ళల్లో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. దాన్ని చూసినా వారికి గౌరవం కలుగుతుంది. ఎవరు వీరికి అన్యాయం చేయలేరు. వీరిని మోసం చేసిన వారికి చివరికి అదే మోసం తిరిగి జరుగుతుంది. అందుకే వీరి వెనుక ఉన్న దైవబలం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రేపటి రోజున అత్యంత శుభప్రదమైందండి. అపారమైన ధనప్రాప్తి లభించబోతుంది. జీవితంలో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. తాము అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషం నిండిపోతుంది. దూరమైన బంధువులు దగ్గరవుతారు. ఇళ్లలో సఖ్యత పెరుగుతుంది. ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా రేపటి రోజున అవి తొలగిపోతాయి. కొన్ని ప్రయాణాలు జరుగుతాయి. ఆ ప్రయాణాలు కొన్ని చిన్న చిన్న ఆటంకాలు కలగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. ఇక రేపటి రోజున ఈ రాశి వారు తప్పగా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదర్శనలు చేయాలి. తులసి చెట్టు స్వయంగా లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి దీన్ని పూజించడం వల్ల సంపదలు వర్షం కురుస్తుంది. ఇంట్లో ధనం పెరుగుతుంది.
ఊహించని లాభాలు వస్తాయి. జీవితం పూర్తిగా మారిపోతుంది. అలాగే వీలైతే రేపటి రోజున పేదవారికి ఆహారంగా దానం చేయండి. ఆహార దానం అన్నది అత్యంత శ్రేష్టమైన పుణ్యం. దానివల్ల మీ చేతిలోని దోషాలని తొలగిపోతాయి. శనిగ్రహం వల్ల వచ్చిన ఇబ్బందుల నుండి విముక్తి అయితే లభిస్తుంది. ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయి. చేసే ప్రతి పనిలో మంచి ఆదాయం వస్తుంది. ఇంట్లో ధనం అనేది బాగా కురుస్తుంది. కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అయితే ఈ రేపటి రోజున బయట వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అవసరం లేని మాటలు చెప్పకండి. ఎవరితో గొడవలో పడకండి. గొడవల మధ్యలో జోక్యం చేసుకోకండి. అలా చేస్తే మీకే నష్టం కలగవచ్చు. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలు, రహస్యాలను ఎవరు కూడా చెప్పకండి. ఎందుకంటే మీరు మంచి స్థాయికి ఎదిగితే సంతోషంగా ఉంటే కొందరు చూసి అసూయతో మీపై కుట్రలు పన్నుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఇక ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున మీకు చాలా వరకు కూడా ఒక పెద్ద గండం అయితే రాబోతుంది. ప్రత్యేకంగా ఒక వ్యక్తి వల్లనే ఆ గండం మీ జీవితంలో కలగబోతుంది. ఆ వ్యక్తి చాలా దగ్గరగా ఉంటాడు. స్నేహితుడు అయి ఉండొచ్చు, బంధువు అయి ఉండొచ్చు, లేదా సహచరుడు కావచ్చు. బయటకు ప్రేమగా కనిపించినా లోపల మాత్రం మీకు మోసం చేయాలనే ఉద్దేశంతో ఉంటాడు. ఆ వ్యక్తి వల్ల మీ రహస్యాలు బయటపడే అవకాశం కూడా ఉంది. మీ యొక్క ఆర్థిక లాభాలు ఆగిపోవచ్చు. మీ పని మీద ప్రతికూల ప్రభావం పడవచ్చు. అంతేకాకుండా కుటుంబంలో కూడా గొడవలు రేపే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా లేకపోతే ఈ గండం మీకు చాలా బాధ, అపజయం తెస్తుంది. ఇది మీకు అతి భయంకరమైన పరీక్ష సమయం. ఈ గండం నుండి మీరు తప్పించుకోవడానికి పరిహారాలు ప్రతిరోజు ఉదయం లేవగానే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇంటి ముందు తులసి చెట్టుకు దీపం వెలిగించండి. తులసి చెట్టుకు నీళ్లు పోసి ధూపం వెలిగించండి. రేపటి రోజు మీరు ప్రత్యేకంగా తెల్ల పూలతో విష్ణుమూర్తిని పూజించడం వల్ల రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా శుభ ఫలితాలు అయితే వస్తాయండి. మరి తెలుసునా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.